జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సమస్త భారతీయ సోదర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన జగిత్యాల జాతీయ ఎన్టీ రామంగా అదేవిధంగా జగిత్యాల కార్యక్రమాన్ని పొడిగించి మీరు ఎట్లా సిట్టింగ్ బార్ మెంబర్ కాబట్టి అర్జెంట్ చేస్తారు తప్ప. ప్రెసిడెంట్ సార్ నీదే అన్న కొంచెం మీరు करेक्ट स्वतंत्र भारत के जय, स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत की जय। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की जय, बोलो आजाद हिंदुस्तान की जय, भारत माता की। ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నాయకులు స్మరించుకుంటూ స్వాతంత్రం వచ్చిన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వాతంత్ర దినం సందర్భంగా స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. మన దేశ స్వతంత్రం కొరకు ఆనాడు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి ప్రాణాలు త్యాగం చేస్తే సాధించుకున్నటువంటి ఈ దేశ స్వతంత్ర భారతం వెళ్ళి భారతదేశానికి ఏదైతుందో ఒక పటిష్టమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకందరికీ ఆదర్శనీయులు అని చెప్పని పేర్కొన తప్పదంటున్నాయి. మనతో పాటు స్వతంత్రాన్ని పొందినటువంటి ఇలా పాకిస్తాన్తో మనం పోలిస్తే వాస్తవంగా ఇవాళ ఒక నియంతృత్వ పోకడలతో అక్కడ మరి దేశం ముక్కలైపోతే మరి మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా భారతదేశం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక దేశంగా మరి వర్తిల్లటం నిజంగా మనకందరికీ గర్వకారణం అని చెప్పండి. ఇవాళ ఏ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఒక భారతదేశం ఆ దేశ సమగ్రతను నిలుపుకోవడానికి కొరకు మన దేశ స్వాతంత్రానంతరం కూడా ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావులు స్వర్గీయ ఇందిరాగాంధీ గారే కానీ రాజీవ్ గాంధీ గారే కానీ
మనకు ఆదర్శనీయులు అని చెప్పని పేర్కొనడం తప్పదని చెప్పండి. ఈ దేశాన్ని నవయుగంలోకి నడిపించే విధంగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశాన్ని ఒక వ్యవసాయక దేశంగా, ఒక పారిశ్రామిక దేశంగా దీన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఒక సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలుగా వాటిని పేర్కొని మొత్తం ప్రపంచంలోనే వ్యవసాయ ఉత్పత్తుల అగ్రగామి నిలుస్తున్నటువంటి దేశం మన భారతదేశం అని చెప్పక తప్పదంటున్నాం. మన దేశ స్వతంత్రం అభివృద్ధితో పాటుగా, దేశ సమగ్రతతో పాటుగా దేశంలోని పౌరులకు అందరికీ ఉపాధి కల్పన అనేది ప్రధాన లక్ష్యంగా చెప్పంటున్నాయి. ఇలా పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తూ పబ్లిక్ రంగ సంస్థల ద్వారా ఒకవైపు ఏదైతుందో జాతి పురోభివృద్ధికి పాటుపడుతూ ఇవాళ ఒక ఉద్యోగ భద్రత కల్పన అనేది ప్రధాన లక్ష్యంగా ఇలా పబ్లిక్ రంగ సంస్థలను బలోపేతం చేయడం జరిగిందని చెప్పని పేర్కొనడం తప్పదని చెప్పండి. అలాగా కాలం ఏదైతుందో ముందుకు పోతుంటే మరి ఒకవైపు ఏదైతుందో దేశ సమగ్రతకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావులు మనకు ఆదర్శంగా నిలిస్తే వీళ్ళ రాజకీయ లబ్ధి కొరకు కేవలం ఏదైతున్నదో ఈ జాతిని విడదీయాలి, జాతి ముక్కలు చేయబడే విధంగా ఇవాళ కులాల పేరట, మతాల పేరట మరి దేశంలో జరుగుతున్నటువంటి ఒక అరాచకాలు మనకు తెలియదు కాదని చెప్పంటున్నాం. ఇటువంటి ఒక అరాచకాలను ఏదైతుందో అందరూ తీవ్రంగా ఖండించాల్సింది. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఒక వివక్షత, వాళ్ళ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు మనకి ఎప్పటికీ అదొక మరి అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు మనమందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిందే అని చెప్పని నేను పేర్కొంటూ, భవిష్యత్తులో ఇటువంటి ఒక దురాఘాతాలు జరగకుండా యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడే విధంగా మరి పౌరులందరూ కూడా ఐక్యంగా నిలబడి దేశ సమగ్రత కొరకు పాటుపడే అని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పింపజేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.